తీర్చిదిద్దాల్సిందిగా మా మంత్రులకు నేను ఈరోజు సూచన చేస్తున్నా. తొందరలోనే ఆ కార్యాచరణతో ముందుకు వస్తాం. రైతును రాజు చేస్తాం అన్నందుకైనా మేము చేస్తున్న ప్రణాళికలు, మేము ఇస్తున్న 500 రూపాయల బోనస్సు, అదే విధంగా మేమిచ్చిన రైతు భరోసా, మేమిచ్చిన రైతు బంధు పథకాలకైనా ఈరోజు వాళ్ళు అభినందించాలి కదా అధ్యక్ష. ఏది చెయ్యరు. రైతు రుణమాఫీ చేస్తే మాట్లాడరు. కాబట్టి ఈ విధంగా అయినా గవర్నర్ గారి ప్రసంగానికి వీళ్ళు అభినందన తెలుపుతారు. ప్రత్యక్షంగా మమ్మల్ని అభినందించడానికి బేసిజాలు అడ్డం రావచ్చు, లేకపోతే పగ పచ్చికారం అని అంటుంటారు కదా, అట్లేమైనా వాళ్ళకు ఉందేమో అనుకున్నా కానీ చివరికి గవర్నర్ గారి ప్రసంగాన్ని కూడా అభినందించకపోవడం అంటే వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉందని చెప్పి నేను ఈరోజు భావిస్తున్నాను అధ్యక్ష. వెనకటికి ఒక స్వామి మాట్లాడే చిలుకల్ని పెంచిండంట. ఆ చిలుకల్ని ఇద్దరు కొనుక్కున్నారు. ఒక ఆయన స్వామీజీ కొనుక్కున్నాడు, ఇంకొక ఆయన కషాయి కొనుక్కున్నాడు. కొంతకాలం అయిన తర్వాత చిలుకలు పెంచిన ఆసామికి వాటిని చూడబుద్ధి అయింది. ఆ చిలుకలు బాగానే మాట్లాడుతున్నాయని. స్వామి దగ్గరికి పోయినప్పుడు పోగానే ఆ చిలుక చెప్పిందంట, రండి కూర్చోండి, మంచినీళ్ళు తాగుతారా, మీ ఆరోగ్యం బాగున్నదా, కుటుంబ సభ్యులు కులాసగా ఉన్నారా అని అంటే చిలుకలు పెంచిన ఆయనకు బాగా సంతోషం వేసింది. అబ్బా, నేను పెంచిన చిలుక ఎంత ప్రయోజకం మారింది అని. ఓకే మంచిదని ఆ నుంచి బయలుదేరాడు. కషాయి దగ్గరకు పోయాడు. కషాయి దగ్గరకు పోతేనే ఆయన ఇట్లా ఎంటర్ అవుతుండో లేదో, గొంతు గొయ్యండి, రక్తం బారాలే, కుప్పలు వేయండి, నరకండి, చిమ్మండి అని ఆ చిలుక ఆయన భయపడిపోయాడు ఒక్కసారిగా. నా దగ్గర ఉన్నప్పుడు మంచిగానే ఉండేనే, అక్కడ వాంగనే ఇట్లయిందని ఆ పక్కలో కూర్చోబెట్టుకున్నాడు కదా, ఆయన ఇక్కడ ఉన్నప్పుడు మంచిగా ఉండే, రండి కూర్చోండి, రండి కూర్చోండి, బాగున్నారా ఏందని అడిగేటోడు. అటు వాంగనే నరకండి, సంపండి, కుప్పలు వేయండి, ఈ భాష నేర్చుకున్నాడు అధ్యక్ష. దీని అర్థం ఏంటంటే ఫామ్ హౌస్లో దొరికింది కదా అధ్యక్ష ఒక ఆయన. దీని అర్థం ఏంటంటే యజమానిని బట్టి చిలుకలు ఉంటాయని. ఇక్కడ ఉన్నప్పుడు బాగానే ఉండరు, ఆ ఫామ్ హౌస్లో దొరికిన ఆయన ఆ పక్కలు ఉన్నాయని ఇద్దరు. అక్కడికి పోగానే ఎట్లా తయారైన రోజు చూసిరు కదా అధ్యక్ష. ఇది పరిస్థితి. కాబట్టి దయచేసి ఈ వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకొని వ్యవహరిస్తే బాగుంటుంది. మీరు 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 ఏం విధానాలు నేర్పుతారో నాకైతే తెలియదు. నేను ఆరోపణ చేయదలుచుకోలేదు, ఇది గవర్నర్ ప్రసంగం కాబట్టి సూచన మాత్రం డెఫినెట్గా చేయదలుచుకున్నా. సరే, పెద్ద మనిషి విశ్రాంతి తీసుకుంటున్నాడు, మీ చేతికి అప్ప చెప్తే చింపిన ఇస్తరాకులాగా చేస్తే ఎట్లా స్వామి? ఇది మంచిది కాదు. ఇది ఇంకా వేరే వాళ్ళకు మొత్తం పార్టీ, మా రాష్ట్రం మీ చేతుల్లో, రాష్ట్రం మా చేతులు ఉంది, పార్టీని చింపిన ఇస్తరాకు చేస్తున్నారు. దాన్ని అట్లా చేయకరని సూచన చేస్తున్నా. ఆ లెక్కలు మళ్ళీ ఆర్థిక మంత్రి వస్తాడు చెప్తా, మొత్తం రెవెన్యూ సంగతి కూడా నేను చెప్తా. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు ఇది రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి. అదేవిధంగా అధ్యక్ష, ఇంకా ఎందుకులే, ఇక మా వాళ్ళు అందిస్తున్న ఫోటోలు కూడా చూపించాను వెనకాల నుంచి, మా ఆది శ్రీనివాస్. ఇక అందరు చూసిందే కదా సార్, ఇక ఏమున్నది. స్పీకర్ సార్, ఈరోజు ప్రజాప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలు, గత ప్రభుత్వం నచ్చితే నజరానా, నచ్చకపోతే జుర్మానా, ఇది వాళ్ళ విధానం. ఆ విధానం వల్ల ఎన్నో పరిశ్రమలు వచ్చినాయి, తరలిపోయినాయి. వచ్చి ఒకవేళ పెట్టినా తెలియక ఇరుక్కున్నా దివాలా తీసే పరిస్థితి. అందుకోసమే ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పాలసీ లేని తెలంగాణకు తెలంగాణ రాష్ట్ర స్థాయిలో తెలంగాణ రైజింగ్ 2047 ఒక పాలసీని తీసుకొచ్చినాం బ్రాడర్గా. దాంట్లో మిగతా ఏ సెక్షన్కి ఆ సెక్షన్కి ఒక సపరేట్ పాలసీలు తీసుకొచ్చినాం అధ్యక్ష. ఇందిరా మహిళా శక్తి పాలసీ తీసుకొచ్చినాం మొట్టమొదట ప్రాధాన్యత కింద మహిళలకు. ఈరోజు ఇందిరా మహిళా శక్తి విధానం ద్వారా మహిళా స్వయం సహాయక బృందాలకు, ఎస్హెచ్ గ్రూపులకు ఆర్థిక, సాంకేతిక, మార్కెటింగ్ మద్దతు అందిస్తున్నాం. ఇప్పటికే 50,000 కోట్ల రూపాయల రుణాలను వాళ్ళకు అందించడం జరిగింది. ఈ రుణాలు బ్యాంకు లింకేజ్ అందించడం జరిగింది. ఈ రుణాలు సక్రమంగా చెల్లించిన వాళ్ళ వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇప్పటి వరకు నాకు తెలిసి మా సీతక్క పూర్తి వివరాలు చెప్తుంది. 1300 కోట్ల రూపాయలు సున్నా వడ్డీ కింద రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ తరఫున బ్యాంకులకు చెల్లించడం జరిగింది. 27 నెలల్లో ఫిబ్రవరి వరకు 57,000 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజ్ ఇప్పించి ఈరోజు ఆడపిల్లలను ఆర్థికంగా నిలబెట్టినాం అధ్యక్ష. 5 ఏళ్లలో 1,00,000 కోట్లని మేము లక్ష్యం పెట్టుకున్నాం.
ఈరోజు ఈ స్పీడ్ చూస్తుంటే 1,30,000 1,40,000 కోట్లకు చేరుకునే పరిస్థితి ఈరోజు